కవిత రాక్షసి అనే ఒక వార్త ఉన్నది. కారణ జన్ముడి కడుపున పుట్టడం దురదృష్టకరం. వ్యాపారాలని కాపాడుకునేందుకు రేవంత్తో కుమ్మక్కు. హరీష్ రావుకు ఆమె క్షమాపణ చెప్పాలి. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు. నిజామాబాద్లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా? ఎమ్మెల్యే మాణిక్రావు ఎద్దేవా. ఆమె కాంగ్రెస్ ట్రాప్లో పడ్డారు. పార్టీ విప్ వివేకానంద. 12 ఏళ్లలో సీఎంలు బడులకు ఏమీ చేయలేదు. కేసీఆర్ రేవంత్లపైన కవిత విమర్శ. బీఆర్ఎస్ వాళ్ళ కామెంట్లకు జాగృతి కౌంటర్ ఉంటుందని హెచ్చరిక. కర్మ హిట్స్ బ్యాక్ అని ఎవరిని ఉద్దేశించి అన్నారంటే జై తెలంగాణ అంటూ సమాధానం. సో మొత్తానికి కవిత బీఆర్ఎస్ పార్టీని మిగతా అందరికంటే కూడా అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ కంటే కూడా ఎక్కువ టార్గెట్ చేస్తుందనేది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది మనకు. నిన్న మొత్తానికి కవిత కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఆమె జనం బాట అనే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. అదేవిధంగా విద్యా వ్యవస్థ మొత్తము భ్రష్టు పట్టిపోతుంది, ఈ విద్యా వ్యవస్థను పరిరక్షించాలనే ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకున్నారు. ఈ వ్యవస్థలో భాగంగా అన్ని జిల్లాలకు పర్యటిస్తూ అక్కడ ఉన్న విద్యార్థులతోటి, మేధావులతోటి, ఉపాధ్యాయులతోటి, విద్యారంగంలో విశేషమైన కృషి చేసిన వాళ్ళతోటి సమావేశాలు పెడుతూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని చర్చిస్తున్నారు. ఇందులో భాగంగా మొన్న మాట్లాడిన ఆమె మాటలు హరీష్ రావు మీద కానీ అదేవిధంగా కేటీఆర్ మీద కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విషయంలో ఆమె మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. ఒకవైపు హరీష్ రావు ఈ పార్టీలో ఉంటూనే పార్టీకి మద్దతు ఇస్తామన్న వాళ్ళను నాకు సంబంధం లేదు అంటూ వాళ్ళని బయటికి పంపించారు అని ఆమె చెప్పడం, కేటీఆర్ కేవలం సోషల్ మీడియాలోనే ఉంటున్నారు, పబ్లిక్లోకి రావట్లేదు అని ఆమె చెప్పింది. సో ఈ అంశాలను మిగతా బీఆర్ఎస్ పార్టీ నేతలు నిన్న తీవ్రంగా ఖండించడం జరిగింది. అంటే ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీని ఎవరైనా బలంగా టార్గెట్ చేస్తున్నారా అని అంటే అది కాంగ్రెస్ బీజేపీ కంటే కవిత. ఎందుకంటే ఇంట్లో ఉన్న వ్యక్తికి అందులో ఉన్న లోపాలు బయటి వాళ్ళకంటే ఎక్కువ తెలుస్తాయి అనే ఒక ఆలోచన ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పినా కూడా జనాలకు కూడా అంతే ఆసక్తిగా ఉంటుంది, అందులో నిజం ఉంటుందనే ఒక ఆలోచన కూడా ఉంటుంది. సో ఈరోజు కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి రావడం, ఆ పార్టీలో కేసీఆర్ తర్వాత కవిత, హరీష్ రావు, కేటీఆర్ అన్న పద్ధతిలో కొనసాగారు ఇంతకాలం. ఇప్పుడు ఆమె బయటికి రావడంతో వాళ్ళిద్దరిని టార్గెట్ చేస్తున్న అంశాలు ఈరోజు జనాల్లో వైరల్ అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటివరకైతే పెద్దగా స్పందించలేదు. ఎప్పుడైతే జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికల్లో ఓడిపోవడం, ఆ ఉప ఎన్నికల్లో ఓటమికి కారణాలు అనేక మంది విశ్లేషిస్తున్నారు, జర్నలిస్టులు, నాయకులు, వీళ్ళందరూ విశ్లేషిస్తున్నా వాళ్ళు లైట్గానే తీసుకున్నారు. కానీ కవిత విమర్శించడాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. సో ఆ అంశాల మీద నిన్న మనం చూస్తే మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్రావు ఆమె మెదక్ వెళ్ళి మాట్లాడిన మాటల మీద వాళ్ళు గట్టి కౌంటర్ ఇచ్చారు. నేను కారణ జన్ముడి కడుపున పుట్టాను, నా అంత అదృష్టవంతురాలు లేదు అని అనేక సార్లు కవిత చెప్పుకుంటుంది. కానీ ఈరోజు అదే అంశాన్ని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కారణ జన్ముడి కడుపున పుట్టిన రాక్షసి ఈమె. సో ఆయనకు ఈరోజు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏ లక్ష్యం కోసం అయితే వచ్చిందో ఆ బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆనవాళ్ళు లేకుండా చేయాలనే, బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్న పద్ధతిలో ఆమె గతంలోనే మాట్లాడారు. సో ఇప్పుడు ఇంకా ఉంటే అయితే కాదు, అది లేకపోతేనే బెస్ట్ అన్న పద్ధతిలో ఈరోజు ఆమె బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు అని నిన్న వీళ్ళంతా మాట్లాడడం జరిగింది. వ్యాపారాలను కాపాడుకునేందుకు రేవంత్తో కవిత కుమ్ముక్కయ్యారు. సో మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక ప్రధానమైన అనుమానం ఏంటంటే కవిత, రేవంత్ రెడ్డి ఇద్దరు కుమ్ముక్కయ్యారు. అంటే వీళ్ళిద్దరూ కొన్ని వ్యాపారాలు చేస్తున్నారు అనేది చాలామందికి తెలిసిన అంశమే. సో కేసీఆర్ రేవంత్ ముఖం చూడను అని చెప్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డితోటి కవిత వ్యాపారాలు చేయడము అనేది కూడా ఇందులో కవిత ఈరోజు సస్పెన్షన్కు, కవిత ఈరోజు ఇంటికి కూడా దూరం కావడానికి ప్రధానమైన కారణాలు ఇదొక అంశంగా వాళ్ళు భావిస్తున్నారు. అదేవిధంగా నిజామాబాద్లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుద్దా? ఎమ్మెల్యే మాణిక్రావు. సో ఆమె నిజామాబాద్లో ఎంపీగా ఓడిపోయారు, ఆ తర్వాత ఎమ్మెల్సీ చేశారు. నిజామాబాద్లో ఎంపీగా ఓడిపోయిన ఆమె ఇప్పుడు రాష్ట్రమంతటా తిరిగినా, మెదక్లో తిరిగినా, ఇంకెక్కడ తిరిగినా ఇక్కడ కూడా చెల్లదు ఆమె. సో ఆమె ఒక చెల్లని రూపాయి అయిపోయింది ఆల్రెడీ తెలంగాణలో అనేది వీళ్ళ యొక్క వాదన.
కాంగ్రెస్ ట్రాప్లో కవిత పడ్డారు అని కేపీ వివేకానంద ఆయన కూడా మాట్లాడడం జరిగింది. నిన్న ముగ్గురు నాయకులు కలిసి కవితను టార్గెట్ చేయడం జరిగింది. సో కవితను ఎందుకు టార్గెట్ చేశారు అని అంటే కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ప్రధానంగా గత 12 ఏళ్లలో సీఎంలు ప్రభుత్వ బడుల కోసం ఏం చేయలేదు, నిజమైన భావోద్వేగం ఉండుంటే విద్యారంగం సమస్యలు పరిష్కారం అయ్యేటివి. కేసీఆర్ రేవంత్ను ఉద్దేశించి కవిత వ్యాఖ్యలు చేశారు. ప్రజలు చెప్పిన వాటిపైన ఆరోపణలు చేశాను. హరీష్ గంగుల సమాధానం ఇవ్వాలి, బీఆర్ఎస్ వాళ్ళ కామెంట్లకు జాగృతి కౌంటర్ ఉంటుంది అని. సో ఆమె బయటికి వెళ్ళినప్పటి నుంచి వెళ్ళి ఆమె బయటికి వెళ్ళడానికి ప్రధానమైన కారణంలో ఒకటి ఏంది, మా నాన్న భౌగోళిక తెలంగాణ సాధించారు కానీ సామాజిక తెలంగాణ సాధించలేదు. రెండవది కాళేశ్వరం కట్టారు, కాళేశ్వరంలో హరీష్ రావు వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు అంటూ ఆ అవినీతి మరకలను తండ్రికి కూడా అంటించే ఒక ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళు ఇంకా మిగిలిన వాళ్ళు కొంతమంది కోటరీ కలిసి బీఆర్ఎస్లో అనేకమైన అవినీతికి పాల్పడుతున్నారు, అక్రమాలకు పాల్పడుతున్నారు అంటూ బీఆర్ఎస్ పార్టీ యొక్క ఉనికిని దెబ్బతీసే కార్యక్రమం చేశారు. సో ఈ విధంగా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ నిజంగా కూడా తెలంగాణ అమరవీరులకు ఏం చేయలేదు, సామాజిక తెలంగాణ తీసుకురాలేదు, ఉద్యమకారులను నిర్లక్ష్యం చేశారు, ఇప్పుడు బడులను నిర్లక్ష్యం చేశారు, విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేశారు అని కూడా మాట్లాడడం ఇప్పుడు కొంత సంచలనంగా మారింది. సో అదేంటంటే గత 12 ఏళ్లలో తెలంగాణ సీఎంలు ప్రభుత్వ బడుల కోసం ఏమీ చేయలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ సీఎంలుగా చేసిన ఇద్దరు ప్రభుత్వ బడులు చదువుకొని వచ్చామని మాత్రం చెబుతారు. వారికి నిజమైన భావోద్వేగం ఉండుంటే రాష్ట్ర విద్యా వ్యవస్థలోని సమస్యలు ఎప్పుడో పరిష్కారం అయ్యేవి అన్నారు. ఇక తాను చేసిన ఆరోపణలపై మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ వివరణ ఇవ్వాలి. ఎందుకు? తెలంగాణ రాష్ట్రం విద్యా వ్యవస్థ అంశంపైన తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కర్మ ఇట్స్ బ్యాక్ అంటూ ఎక్స్ వేదికగా కవిత పెట్టిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. సో ఎవరిని ఉద్దేశించి ఆ ట్వీట్ చేశారో అని అడిగితే ఆమె జై తెలంగాణ మాత్రమే సమాధానం ఇచ్చింది. బీఆర్ఎస్ నేతలపై ఆమె తరచు చేస్తున్న ఆరోపణలు ప్రస్తావించగా జాగృతి జనం బాట కార్యక్రమంలో సమాధానం ఇస్తామని చెప్పారు. నిన్న ఖమ్మంకి వెళ్ళారు, ఖమ్మంకి కూడా ఒక రైల్లో వెళ్ళారు. మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ కూడా నా పైన ఆరోపణలు చేశారు, వాటికి వివరణ ఇవ్వాలి, బాధ్యత కలిగిన వారు వివరణ ఇచ్చుకోవాలి తప్ప ఎదురుదాడి చేయడం మంచిది కాదని కవిత పేర్కొన్నారు. తనపై బీఆర్ఎస్ వాళ్ళు చేసే కామెంట్లకు జాగృతి కార్యకర్తల నుంచి కౌంటర్ వస్తుంది. విద్యాశాఖలో మార్పుల కోసం ఒత్తిడి చేస్తాను. సో విద్యాశాఖలో మార్పుల కోసం ఒత్తిడి చేస్తాను అంటే ఆమె మొట్టమొదటి సామాజిక తెలంగాణ అని బీసీ నాయకుల అందరినీ మద్దతు కోరింది. ఆ తర్వాత అమరవీరుల కోసము వాళ్ళందరికీ న్యాయం చేసేటందుకు పోరాడతానని అమరవీరుల స్తూపం వద్ద దగ్గర నుంచి ఆమె ప్రయాణం జనం బాట ప్రయాణం ప్రారంభించారు. ఆ తర్వాత ఉద్యమకారులను నిర్లక్ష్యం చేశారు, ఉద్యమకారులను పట్టించుకోలేదు అన్నారు. ఇప్పుడు విద్యా వ్యవస్థను పట్టించుకోలేదు, విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను, నేను ఒత్తిడి చేస్తాను. అయితే కేవలం బీఆర్ఎస్ మాత్రమే అంటే ఇంకా అది ఇంకో రకమైన విధానంలోకి వెళ్తుందనే ఉద్దేశంతో ఆమె గత 12 ఏళ్ళుగా అంటే కేవలం 2 ఏళ్ళు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చి అంతకుముందు 10 ఏళ్ళు వాళ్ళ నాన్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఈ ఇద్దరిని కలిపి గత 12 ఏళ్ళుగా వీళ్ళు విద్యా వ్యవస్థ మీద ఎలాంటి దృష్టి పెట్టలేదు. అందువలనే ఈరోజు విద్యా వ్యవస్థ ఇంత దారుణంగా తెలంగాణలో ఉంది. సో దీన్ని బలోపేతం చేయడానికి జాగృతి పక్షాన ఆమె పోరాడతానని చెప్తున్నారు. సో ఆమె వ్యాఖ్యలకు మాత్రం ఇప్పుడు గట్టి కౌంటర్లు పడుతున్నాయి బీఆర్ఎస్ పక్షం నుంచి. ఇప్పటి వరకు ఇంకా చూసి చూడక వ్యవహరించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఇంకా లాభం లేదు, ఉపేక్షించడానికి వీలు లేదన్న పద్ధతిలో ఆమె మీద దాడికి సిద్ధమయ్యారు. ప్రస్తుతానికి ఇప్పుడు మెదక్ నుంచి నాయకులు మాట్లాడడం జరిగింది. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు హరీష్ రావు మీద కౌంటర్ చేశారు, కేటీఆర్ మీద కౌంటర్ చేశారు. అదేవిధంగా ఆ పార్టీకి మద్దతుదారులుగా ఉన్న వాళ్ళ మీద కూడా కౌంటర్లు ఆమె వేస్తున్నారు. సో ఇప్పుడు ఇంతమందిని ఆమె ఎదుర్కోవడం ద్వారా ఆమె సెన్సేషనల్గా మారదాము, నిత్యం వార్తల్లో ఉందాము, ఇంతమందిని ఆడబిడ్డ మీద ఎందుకు దాడి చేస్తున్నారు అన్న సానుభూతిని పొందడము ఇందులోని వ్యూహమా, లేకపోతే నేను కౌంటర్ చేయకపోతే నా తెరువు ఎవరు రారు, నేనే వాళ్ళందరినీ రెచ్చగొడతాను, రెచ్చగొట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో నిత్యం వార్తల్లో నిలుస్తానన్న వ్యూహంతో వెళ్తున్నారా అనేది చూడాలి. ఇప్పుడు ప్రజా సమస్యల కంటే ఎక్కువ
ఆమె వ్యక్తుల మీద చేస్తున్న ఆరోపణలు, వాళ్ళ యొక్క అవినీతి మీద మాట్లాడుతున్న విధానాలు, వాళ్ళ వ్యక్తిత్వాల మీద మాట్లాడుతున్న విధానాలు చూస్తేనే ఎక్కువ సెన్సేషన్ అవుతున్నాయి. సో గతంలో కూడా ఆమె చేసిన ఆరోపణలు ప్రజలకు సంబంధించినవి కాదు, పార్టీకి సంబంధించినవి, ఇంట్లో కొట్లాటకు సంబంధించినవి, వాటాల పంపిణీకి సంబంధించినవి అని ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చాలాసార్లు మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఆమె చేస్తున్న ఆరోపణలు కూడా ఇవి ఇంటి కొట్లాటకు సంబంధించినవిగా భావిస్తారా లేదా సమాజం ఎందుకంటే ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు సంబంధించి అటు బీజేపీని కానీ కాంగ్రెస్ని కానీ టార్గెట్ చేయకుండా కేవలం బీఆర్ఎస్ని ఆమె టార్గెట్ చేయడం చూస్తుంటే ఆమెకు బీఆర్ఎస్ మీద ఉన్న కోపము ఈ వ్యవస్థలో ఉన్న లోపాల మీద కంటే ఎక్కువగా ఉన్నది. సో ఈ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడం కంటే ఈ లోపాలకు బీఆర్ఎస్ఏ కారణము అనే చెప్పే ఉద్దేశంతో తన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అనేది స్పష్టంగా కనిపిస్తున్నది. అనేక వర్గాల్లో చర్చ జరుగుతున్నది. సో మరి ఇంకా భవిష్యత్తులో ఆమె ఆల్రెడీ ఇప్పుడు జనం బాట అనే కార్యక్రమం మొదలుపెట్టింది. ఈ జనం బాట తర్వాత ఒక పార్టీ పెట్టాలన్న ఆలోచనతో కవిత ఉన్నారు. జనం బాటలో జనం నుంచి వచ్చిన ప్రజాదరణ ఏ విధంగా ఉంటుంది, తను పార్టీ పెడితే ఎవరెవరు మద్దతు ఇస్తారు, ఇప్పుడు ఆ మద్దతు కూడగట్టే చర్యలకు ఆమె పూనుకున్నారు. సో ఆమెకు ఏ రకమైన మద్దతు వస్తుంది, ఏ ఏ వర్గాల నుంచి ఈ మద్దతు వస్తుంది, దీనికి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది, బీజేపీ ఏ విధంగా స్పందిస్తుంది, బీఆర్ఎస్ ఏ విధంగా ప్రశ్నిస్తుంది, సో జనం ఏ విధంగా ఆమెను దగ్గరికి చేర్చుకుంటారు, పార్టీ ఎప్పుడు మొదలవుతుంది అనేది ఇవన్నీ కూడా ఇంకా స్క్రీన్ మీద చూడాల్సిన అంశాలు. సో మొత్తానికి మాత్రం కవిత ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఒక పక్కలో బల్లెం లెక్క తయారైంది. నిత్యం సంచలనాలతోటి నిత్యం ఆ పార్టీలోని వ్యక్తులను టార్గెట్ చేస్తూ వార్తల్లో ఉంటున్నారు. రేపు ఎలాంటి వార్తలు ఉంటారో చూద్దాం.